చదవండి. సరే నేనేం చదువు. తల్లి తాను ప్రేమించిన శిశువుల దగ్గర చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిశువుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిశువుడు ఆమెను తన ఇంట తెచ్చుకోలేదు. చాలండి. ప్రస్తుతం ప్రభువైన యేసుక్రీస్తు ఏ స్థితిలో ఉన్నాడండి? బాధాకరమైన స్థితిలో కలువరి కొండపైన. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకి ఎంత ఎండ ఉన్నా అక్కడ ఇంకా ఘోరంగా ఉంది, కొండపైన ఉంది. సో అలాంటి స్థితిలో శరీరం అంతా రక్తదారులు అయిన పరిస్థితిలో ఉంటూ తను ఏం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు? తన యొక్క బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. సో అలాంటి స్థితిలో ఉన్న మనం ఎవరైనా ఆ బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదని మనకి మనం ప్రశ్న చేసుకున్నాము. ఒక చిన్న కథ చెప్తాను. సో జనరల్గా నేను మా డాడీ ఇంకా వేరే పాస్టర్ చెప్తున్న మాటలు బట్టి నేను విని ఉన్నాను అన్నమాట. ఇప్పుడు ఒక కోడి ఉంది కదా. సో జనరల్గా మనకి ఊళ్ళోనే ఉంటారు కాబట్టి, సో కోడిని పొదిగేసినప్పుడు గుడ్లు పెడతారు కదా. ఆ గుడ్డులో నుంచి ఒక కోడి పిల్ల బయటకు వచ్చిన తర్వాత ఆ కోడి తన రెక్కలతోటి తన పిల్లల్ని కాపాడుతూ ఉంటుంది కదా. ఆ మూమెంట్లో ఎవరైనా వెళ్ళి ఆ కోడి పిల్లని ఏమైనా అంటే ఆ కోడి ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. సో అది ఒక ఆకలితో ఉన్న ఒక గద్ద ఏం చేస్తూ ఉందంటే దాన్ని గమనిస్తూ ఉందన్నమాట ఆ కోడి పిల్లల్ని. సో ఎప్పుడెప్పుడు ఆ కోడి బయటికి వెళ్తుందా, ఈ కోడి పిల్లల్ని మింగిద్దామని చెప్పేసి చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉన్న పరిస్థితులలో ఒకనొక సమయంలో పిల్లలకు ఆహారం కోసం అని చెప్పేసి కోడి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళినప్పుడు ఆ గద్ద ఏం చేస్తుందంటే నేరుగా ఆ కోడి పిల్ల దగ్గరికి వస్తుంది. వచ్చేసి ఏం చేస్తుంది, నువ్వు నా పైన ఎక్కువ, నువ్వు చూడలేనిది, నువ్వు ఇప్పటివరకు నువ్వు అసలు నీకేం తెలియదు అనేది నేను నీకు చూపిస్తా. సో ఆ సంతోషం ఏందో, ఆ రుచి ఏందో నీకు చూపిస్తాను, నా రెక్కల పైన ఎక్కువ అని చెప్పేసి అంటారు. అప్పుడు ఆ కోడి పిల్ల ఏమని సమాధానం చెప్తుందంటే, మా అమ్మ నన్ను ఇప్పుడు ఏదైతే సైకిల్ ఉందో ఆ సైకిల్ నుంచి బయటికి రావద్దని చెప్పింది. సో ఎవరితో వెళ్ళొద్దు అని చెప్పింది అంటే, మీ మమ్మీకి ఏం తెలియదు, మట్టి కూడా. సో నేను నీకు నాతో వచ్చి నువ్వు చూస్తే ఇది నీకు నచ్చకపోతే ఇంకోసారి నేను తీసుకెళ్ళను అని చెప్పి చెప్తారు. అప్పుడు ఏం చేస్తుంది ఆ కోడి పిల్ల, ముట్టిగా నమ్మేసి ఆ గద్ద రెక్కల మీద ఎక్కేసి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ గద్ద ఏం చేస్తుందంటే మొత్తం చుట్టూ తిప్పి 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 ప్రపంచం అంతా చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ కోడి పిల్ల గద్దతో అంటారు కదా, ఇలాంటిది మా మమ్మీ నాకు ఎప్పుడు చూపించలేదు, చాలా బాగుంది ప్రపంచం, చాలా మంచిగా ఉంది, నువ్వు చాలా నాకు మంచి స్నేహితుడివి, సో నువ్వు నాకు చాలా నేర్పిస్తున్నావు, ఇదంతా నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అంటారు. అలా తిప్పి తిప్పి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ దించేసి వెళ్తుంది. వెళ్ళి మళ్ళీ రెండోసారి వస్తుంది. రెండోసారి వచ్చినప్పుడు మళ్ళీ ఆ పిల్లని తీసుకుపోయి మళ్ళీ అదే రీతిగా అలా ఒక 2-3 సార్లు అలా తిప్పి 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 చూపిస్తూ ఉంటుంది. ఈలోపు ఆ కోడి పిల్లకి ఏమనిపిస్తుంది అంటే, మా అమ్మ మంచిది కాదు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళదు, నాకేం ఇప్పించదు, నాకు అసలు ఏ రుచి తెలియదు, ఈ గద్ద అయితే నన్ను మంచిగా ప్రపంచం అంతా తిప్పుతుంది, నాకు సంతోషం అంటే ఏందో చూపిస్తూ ఉంది అని చెప్పి ఏం చేస్తుంది, గుడ్డిగా నమ్మేస్తుంది. నమ్మేసిన తర్వాత గద్ద రెక్కల పై నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా ఆకలితో ఆగలేకపోతున్న ఆ గద్ద ఏం చేస్తుందంటే తీసుకెళ్ళి ఒక చెట్టు దగ్గర కూర్చోబెడుతుంది. కూర్చోబెట్టి సడన్గా ఏం చేస్తుందంటే కన్ను ఉంటుంది కదా, కన్ను మీద పొడిచేస్తుంది. పొడిచేయగానే ఆ కంట్లో నుంచి రక్తం కారుతూ ఉంటే అప్పుడు ఆ కోడి పిల్ల అంటుంది కదా, మా అమ్మ ఇలా నన్ను ఎప్పుడు చేయలేదు, మా అమ్మ నన్ను ఇలా ఎప్పుడు బాధ పెట్టలేదు అని చెప్పి ఏడుస్తూ 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 చనిపోతూ ఉంటుంది. సో ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన సారాంశం ఏంటంటే, తల్లిదండ్రుల యొక్క బాధ్యత గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే మనకు ఆలోచించి ఉన్నాడో, సో మనకు కూడా ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉన్నారు. సో తల్లిదండ్రులు మన పైన చూపిస్తున్న ప్రేమ కానీ లేదా ఏదైనా రిస్ట్రిక్షన్స్ కానీ ఇలాంటివి పెడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే తప్పుగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోకపు పరిస్థితి అలా ఉంది. సో లోకంలో ఏంటంటే, లోకంలో చాలా కనిపిస్తూ ఉంటుంది, కనిపించిందల్లా మంచిది కాదు, మనం వెళ్ళిన ప్రతి చోటు కూడా మంచిది కాదు. ఎప్పుడు ఏ క్షణము ఆ లోకం మనల్ని మింగివేస్తుంది అనేది మనకి తెలియదు. అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో కూడా మనకు ఒక లేఖనం రాయబడి ఉంటుంది, సాతానుడు ఏం చేస్తాడంటే గర్జించే సింహం వల్లే ఎవరిని మింగుతున్నా అని తిరుగుతూ ఉంటుంది. ఆ విషయం తెలియని చాలా మంది యవనస్తులు ఏం చేస్తూ ఉంటారంటే, తల్లిదండ్రులు ఇంట్లోంచి వెళ్ళగొట్టడం కానీ, వృద్ధాశ్రమంలో వేయడం కానీ, పోనీ దగ్గర ఉంటే వాళ్ళకి కడుపుకోతలు తీసుకోవడం, ఎన్నో సూసైడ్స్ చూస్తూ ఉన్నాం. పొద్దున్న లేస్తే మనకి రకరకాల న్యూస్లు వస్తూ ఉంటాయి. ఏమంది 10th క్లాస్ అమ్మాయి ఎవరేసుకుంది, లేదా 10th క్లాస్ అబ్బాయి ప్రేమలో పడి సో ఇంటి నుంచి పారిపోయాడు, సరే ఎక్కడో నీళ్ళలో శవంగా దిగాడు, ఇలా డిఫరెంట్ న్యూస్లు చూస్తాం. ఏం చేస్తా ఉన్నాం, లోక పరిస్థితి ఎలా ఉంటుందంటే లోకం ఇచ్చేది ఆనందం నాకు శాశ్వతం అనుకుని ఏం చేస్తా ఉన్నాం,
సో ఎదురుగా ఉన్న తల్లిదండ్రుల్ని మనం నిరాకరించేసి వాళ్ళు చెప్తున్న రెస్ట్రిక్షన్స్ పక్కన పెట్టేసి ఏం చేస్తా ఉంటుంటే బాధ్యత మరిచి నాకు నచ్చింది నాకు కావాలి, నాకు కావాల్సిన దానికోసం నేను ఎక్కడికైనా వెళ్తా, ఏమైనా చేస్తానా ఆ యొక్క గుణంలో ఉండి ఏం చేస్తామంటే లోకంలో కలిసిపోతా ఉన్నాం. లోకంలో కలిసిపోయే కడుపుకి కన్నకోత తీసుకొని వస్తా ఉన్నాం. ఎంతో మంది బాధ్యతను మంచి ఏం చేస్తా ఉన్నా కన్న తల్లిదండ్రులని బాధ పెడతా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే కల్వరిశిలలో ఉన్న ఆ యొక్క శిలువ పైన వేలాడుతున్న ప్రభు యేసుక్రీస్తు మాత్రం ఆ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఏం చేస్తా ఉన్నాడు, తన యొక్క బాధ్యతను మర్చిపోకుండా కొడుకుకి తల్లిని అప్పగించి తన యొక్క బాధ్యత నెరవేర్చుకున్నవాడుగా మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 20:12 చూసుకుంటే మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి, తెలుసు కదా. మోషేకి పలక మీద దేవుడు రాసిస్తాడు 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ ఏమని పెట్టి ఉన్నారు చూడండి. నిర్గమకాండం 20:12. మనకు 5వ ఆజ్ఞ చెప్పండి. నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. తల్లిని తండ్రి దేనికి సన్మానించాలి? ఎవరి కోసం? నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమంటున్నాడు. వాళ్ళని ఏదో గొప్ప చేయడానికి కోసం కావాలి. ఇంకో వచనంలో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2 మనం చూసుకున్నట్లయితే నీకు మేలు కలుగుటకే ఏం చేయాలంట? నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్తా ఉంది దేవుని వాక్యం. కానీ మనం ఏం చేస్తాము? మన మేలు పక్కన పెట్టేసి వాళ్ళకున్న మేలుని తీసేస్తున్నాం. సో బాధ్యతను మరిచి మనకి ఇష్టానుసారంగా జీవించినట్లయితే అది నష్టం. ఎవరికి నష్టం అవుతుంది? తల్లిదండ్రులకు కన్నకోసం తీసుకొస్తుంది. నీవేమైనా సంతోషించావంటే లేదు, కొన్ని రక్షణ పొందుకున్నావంటే అలా లేదు. దీనివల్ల ఏం చెప్తా ఉంది? నీ అంతటా నువ్వే దేవుడిచ్చే రక్షణ పక్కన పెట్టేసి నేను పోయి నరకంలో పడతానని చెప్పేసి నీకు నువ్వే దారిని ఎంచుకుంటావు. ప్రభు మన ఎదురుగా ఉన్నాడు. ప్రభు మనకి ప్రతిదీ హెచ్చరిస్తా ఉన్నాడు. మనం చేసేటప్పుడు మన లోపల 2 వ్యక్తులు ఉంటారు, తెలుసా? ఎప్పుడైనా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక మంచిదైతే మంచిది చేయమని చెప్తాడు, మంచిదైనా కూడా చేయొద్దని ఇంకొకటి చెప్తా ఉంటాడు. మనం దేనికి అంగీకరించి మన మనసు ముందుకెళ్తుందని దాని మీద మనం కేంద్రీకృతమై ఉండాలి. సో మంచి మార్గంలో వెళ్ళాలంటే మన జీవితం మంచిగానే ఉంటుంది. అది చెడు మార్గం అని తెలిసి కూడా నువ్వు చెడు మార్గంలోనే వెళ్ళావనంటే నీ చేతిలో నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఎవరు 3 వ్యక్తులు వచ్చి మన జీవితాన్ని నాశనం చేయట్లేదు. సో అపవాది యొక్క పేర్లు ఏం చేస్తామంటే నువ్వు ఎంత మంచిగా ఉందామనుకున్నా కూడా దేవుని దగ్గర నుంచి నిన్ను దూరపరిచి నీ జీవితాన్ని నాశనం చేసి నిన్ను పరలోక రాజ్యాన్ని కాకుండా నరకంలో పడేయాలని చెప్పేసి అపవాది ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. నువ్వు అపవాదికి చోటిస్తున్నావా లేకపోతే నీరున్న దేవునికి చోటిస్తున్నావా అనేది మనకి మనం ప్రశ్న చేసుకోవాలి. దీంట్లో 3వ వ్యక్తి అవసరం లేదు, ఎవరు బోధకులు చెప్పాల్సిన అవసరం లేదు, ఏది చేయాల్సిన అవసరం లేదు. నీ జీవితం నీ చేతిలో ఉంది, నీ రక్షణ నీ చేతిలో ఉంది. నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా లేదా నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా? అది నువ్వు ఆలోచించుకున్నట్టయితే నీకు తెలుస్తుంది. సో ఇక్కడ తల్లిదండ్రుల యొక్క బాధ్యతల గురించి నేర్చుకుంటా ఉన్నాం. మరొక మాటలోకి వెళ్దాం. మత్తయి సువార్త 27:46. అదే రీతిగా మార్కు సువార్త 15:34. ఒకరు మత్తయి సువార్త 27:46 చదవండి, ఒకరు మార్కు సువార్త 15:34 చదవండి. మత్తయి సువార్త 27:46 చదవండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపోయి అంటారు. మార్కు సువార్త 15:34. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపోయి అంటున్నాడు. అక్కడ ఒక చిన్న విషయం మనం గమనించినట్లయితే అప్పటి వరకు ప్రభువైన యేసుక్రీస్తు ఏమని సంబోధిస్తా ఉన్నాడు, ఇప్పుడు ఏమని సంబోధిస్తా ఉన్నాడు? మొదటి మాట ఏంటి? తండ్రి వీరేమి చూసినారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి. అక్కడ తండ్రి అని బోధిస్తా ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని చెప్పేసి బోధిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? అక్కడ తండ్రి కొడుకు అనే సంబంధాన్ని విడిపోయి ఉంది. ఎందుకోసం విడిపోవాల్సి వచ్చింది? సో నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచావు నా పదాన్ని దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది చెప్తారు ఎవరన్నా? ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క కల్వరి శిలువలో వేలాడబడుతూ ఉన్నాడో, సో ఎందుకోసం వేలాడబడుతూ ఉన్నాడు?
నీ పాపము నా పాపము, ఆ పాపం అంతా ఆయన పైన వేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమై ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ? పాపమై ఉన్నాడు. సో పాపంలో చేయబడి ఉన్నాడు కాబట్టి దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును ప్రేమించాడు. ఈ ఒక్క విషయం జాగ్రత్తగా గమనించాడు. సో దేవుడు పాపిని ప్రేమిస్తాడు. ఆయన పాపిని ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి వచ్చి పాపం నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధపరిచి దేవుడి నుంచి కోల్పోయిన సంబంధాన్ని మనకి ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అయితే ఇక్కడ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచావు అని అంటే ఆయన ఆల్రెడీ అక్కడ పాపంగా చేయబడి ఉన్నాడు ఆ కలువరిశిలో. యెషయా గ్రంథం 59:1-2 వచనంలో ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 59:1-2 వచనం. అర్థమైందా? ఏం జరిగింది అక్కడ? మన పాపంలో ఏమై ఉన్నాయి? దేవునికి నలుడికి మధ్యలో అడ్డుగా వచ్చి ఉన్నాయి. కాబట్టి ఏమైంది? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖం కంప్లీట్ గా పాపముతో నింపబడి ఉంది. అందుకోసం ఏం జరిగింది అక్కడ? సో ఆయన పాపిని రక్షిస్తాడు కానీ పాపమును రక్షించడు, పాపము వైపు చూడడు. పాపము ఎంత భయంకరమైందో అంత భయంకరమైన పాపం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని ఆవరించిందో ఆ ప్రభువైన యేసుక్రీస్తు ముఖం అంటే ఏమైంది? ఈ పాపముతోటి కప్పివేయబడి ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 8:4 చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8:4. చాలు. ఇప్పుడు ఆ కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు శిక్ష అనుభవిస్తున్నాడంటే ఏం జరిగింది అక్కడ? దేవుడు ఏం చేశాడంట? పాపములకు శిక్ష వేశాడు ప్రభువైన యేసుక్రీస్తు గారు. ఆయన తన సొంత కుమారుడు. ఎందుకంటే ఆ పాపం అంత భయంకరమైంది. ఆ శిక్ష మనం పొందలేని స్థితిలో ఉన్నాం. అదే శిక్ష మనకు వేస్తే మనం తట్టుకోలేము. ఆ శిక్షకి మనం పరిహారం చెల్లించలేమని ఉద్దేశించి తన ప్రియ కుమారుని, తన సొంత కుమారుని ఏం చేశాడు? పాప శరీరాకారమును ధరించి ఈ లోకానికి పంపించి మనం ఏ రీతిగా అయితే జీవించగలం, ఒక వ్యక్తి మనిషిగా ఉన్న వ్యక్తి ప్రభు కొరకు ఏ రీతిగా జీవించగలడు అని మాదిరిని మనకు చూపించి ఆయన జీవించి మన పాపం అంతటిని తన పైన వేసుకొని ఏం చేశాడు? ఆ పాపమునకు దేవుడు శిక్ష అనుభవించిన వాడుగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 వచనంలో మనం చూస్తే ఆయన ఎందుకోసం అలా చేయబడి ఉన్నాడంటే మన కొరకు, అంటే మన పాపం నిమిత్తము ఆయన ఆ రీతిగా చేయబడి ఉన్నాడని చెప్పి ఆ వచనాన్ని మనం చూస్తాం. ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 వచనం. ఎందుకనగా మన మానవుని దేవుని నీతిగా ఉన్నట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసెను. చాలు. ఏం చేశాడంట? ఎందుకోసం పాపంగా చేశాడు? మన కొరకు. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పాపపు స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు, మీరే కానీ వీళ్ళే కానీ లేకపోతే లోకంలో ఉన్న ఎవరైనా సరే ప్రతి ఒక్కరి నిమిత్తం లోక పాపంలో నిమిత్తం అని చెప్పేసి ఒక వచనం మనం చూస్తాం. లోక పాపం నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఒక్కరి పాపము లేకపోతే నేనంటే ఇష్టమనో నువ్వంటే ఇష్టమనో ప్రభువైన యేసుక్రీస్తు రాలేదు. సర్వలోకముల యొక్క పాపముల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రాబడి ఉన్నది. సర్వలోకం యొక్క పాపము ఆయన మీద వేయబడి ఉన్నది కాబట్టి ఆ పాపమునకు శిక్ష వేయడానికి ఆ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? పాపమునకు శిక్ష వేయాలి కాబట్టి ఏం చేస్తామన్నాడు? ఈ ప్రభువైన యేసుక్రీస్తు మొరపెట్టినప్పుడు నా దేవ నన్ను ఎందుకు చేయవచ్చావంటే నేను పాపమునకు శిక్ష వేస్తున్నాను కాబట్టి ఆయన ఆలకింపక ఉన్నాడు అని చెప్పేసి మనకి తెలియజేస్తుంది. ఆయన నల్లగొట్టడం వల్లనే మనకి విడుదల. ఆయన శిలువకు అప్పగించడం వలన, ఆయన మరణించడం వలన మనకేం జరుగుతుంది? రక్షణ దొరుకుతుంది. మన పాపం నుంచి మనకు విడుదల దొరుకుతుంది. మన పాపం నుంచి మనం కడగబడి పవిత్రపరచబడతాం. మనం ఏదైతే సంబంధాన్ని కోల్పోయి ఉన్నామో ఆ సంబంధం ఎలా మళ్ళీ తిరిగి కట్టుకోగలుగుతాము అంటే ఆ పాపంలో శిక్ష పడినప్పుడు మాత్రమే, పరిహారం చెల్లింపబడినప్పుడు మాత్రమే. ఆ పరిహారం చెల్లించుటకే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన పాప పరిహారం చెల్లించుటకు ఆ కల్వరి శిలువలో ఏమై ఉన్నాడు? పాపమై ఉన్నాడు. ఆ పాపానికి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? శిక్ష విధించి ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆయన నల్లగొట్టడం వల్లనే మనకి ఏం దొరుకుతుందంట?
స్వస్థత కలుగుతుంది అని. ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడెను, మన దోషులను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. అతను అలా చేయబడితేనే మనకి స్వస్థత. అతను అలా మరణిస్తేనే మనకేంటి? రక్షణ. అలా చేయబడకపోతే ఈ రోజున మనకు రక్షణ లేదు, పరలోకం లేదు, అసలు దేవుడు అనేది లేదు. రైట్? సో అందుకోసం ఏం చేశాడు? సో ప్రభువైన యేసుక్రీస్తు మన పాపం అందరినీ తనపైన వేసుకొని పాపంగా చేయబడి పాపమునకు శిక్ష విధించినాడు. కీర్తన గ్రంథం 22:1 కూడా మనం చూసుకున్నట్లయితే, నా దేవా నన్ను ఎందుకు చేయించావు అని చెప్పేసి అక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు చేయించాడంటే దేవుడు పాపంలో శిక్ష వేస్తాడు కానీ పాపికి కాదు. పాపిని రక్షిస్తాడు కానీ పాపిని శిక్షించాడు. ఈ యొక్క విషయం మనకు జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 19:28 ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త 19:28. కొంచెం గట్టిగా చదువుతారు కదా మీరే, కొంచెం గట్టిగా. 28. చాలు. ఏం చెప్తాను ప్రభువైన యేసుక్రీస్తు? నేను తప్పికొనుచున్నాను అంటున్నాడు. ఆయనకి నీళ్లు లేవా? తాగలేడా? నీళ్ళు సంపాదించుకోలేడా? చెప్పండి. ఆయనకు ఆ శక్తి లేదా? ఆయన తలుచుకుంటే నీళ్ళు తాగలేడా? ఆయన ఎందుకు చెప్తున్నాడు మరి తప్పికొనుచున్నాడు? దేని కొరకు అనుకోవచ్చు? లేఖనము నెరవేరుకోవచ్చు. ఇంకా మన రక్షణ కొరకు ఆయన దప్పిక. రక్షింపబడిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళకు రక్షణలోకి రావడమే ఆయన దప్పిక. దప్పిక ఎక్కడ తీరుతుంది? ఆయనకి ఎవరైనా ఇప్పుడు పరలోకంలో 99 మంది రక్షింపబడిన దానికంటే ఒక్క పాపి రక్షింపబడితే ఎక్కువ సంతోషం అంట. అది గొప్ప పండగలాగా జరుగుతుంది పరలోకంలో. ఎందుకోసం? ఆయన దామము, ఆయన దప్పిక అంతా కూడా రక్షింపబడిన వారిని రక్షణలోకి తీసుకురావడమే. అదే ఆయన దప్పిక. ఆయనకి వాటర్ తాగలేక కాదు, నీళ్లు దొరకక కాదు, లేకపోతే నీళ్లు సంపాదించుకొని ఆయన దాహాన్ని తీసుకోలేక కాదు. ఆయన చెప్తా ఉంటాడు కదా, యోహాను సువార్త 7:37 చూస్తే, ఎవరైనా దప్పికొని ఉంటే నా యొద్దకు వచ్చి దప్పి తీసుకోండి అని చెప్పి చెప్తాడు. ఒకసారి చదవండి. యోహాను సువార్త 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొని ఎడల నా ఇంతకు వచ్చి దప్పి తీర్చుకునేవారను. చూసారా? అంటే ఎవరైనా దప్పిక ఉంటే ఏం చేయాలంట? ఆయన దగ్గరికి వస్తే దప్పిక తీరిపోతుంది. అంటే ఆయన జీవజల నదుల్ని ప్రవహించగల శక్తిమంతుడు, ఎడారిలో నదులను ప్రవహించే శక్తిమంతుడు, పండ నుంచి నీళ్ళు ఇప్పించగల శక్తిమంతుడు. మరి ఆయనకి ఎందుకు దప్పిక అవుతుంది? ఎందుకు అవుతుంది దప్పిక అని అంటే, రక్షింపబడిన వాళ్ళ కోసం తన యొక్క దాహం, ఆ యొక్క ఏమంటారు దాన్ని తెలుగులో, నాకు ఎగ్జాక్ట్ వర్డ్ రావట్లేదు. సో ఆ దాహం తీర్చుకోవడం కోసం ఏం చెప్తా ఉన్నాడు అంటే, మనకి ఈ సందర్భం, రక్షింపబడిన వారు రక్షణలోకి వస్తే నా యొక్క దప్పిక తీరుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆదికాండంలో మన యొక్క చూసుకున్నట్లయితే, ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చూసుకుంటే, షారా దాసి అయిన హాగర్ ఉంటుంది. హాగర్ని షారా ఏం చేస్తుందంటే ఇంటి నుంచి పంపించేస్తుంది. ఈ సందర్భం మీ అందరికీ ఐడియా అని ఉంటుంది. సో ఇంటి నుంచి పంపించేటప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? తన యొక్క నీళ్ళ తిత్తిలో నీళ్లు పోసి ఆహారం ఇచ్చేసి వాడిని ఇంట్లోంచి పంపించేస్తాడు. అప్పుడు ఆ హాగర్కు పసిపిల్లాడు ఉంటాడు. పసిపిల్లన్నప్పుడు అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉన్నప్పుడు అవి ఇచ్చిన నీళ్ళు ఏమైపోతాయి? అయిపోతూ ఉంటాయి. అయిపోతుంటే ఏం చేస్తాడు? పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపు తట్టుకోలేక ఏం చేస్తుంది ఆగరు? ఒక చిన్న గూడు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పిల్లాన్ని పడుకోబెట్టి అంత దూరంలోకి వెళ్ళి, సపోజ్ ఇక్కడ బాబుని పెడితే ఆమె అక్కడ వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. గట్టిగా అంగలార్పులు ఏడుస్తూ ఉంటుంది. ఎందుకోసం? ఆమె ఇయ్యలేదు, ఎక్కడ దొరకట్లేదు.
సో ఈ బాధ నేను చూడలేను, చనిపోతే ఇక్కడే చనిపో అన్నట్టుగా అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఆ ఏడుపుని ఎవరు విన్నారు? దేవుడు విన్నారు. దేవుడు మీద ఏం చేశాడు? ఒక నీళ్ళ ఊటని చూపించేసి, ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చిదానివా, నేను లేనా? ఈ లోకంలో మన జీవితాలు కూడా అలానే ఉన్నాయి. మన దగ్గర లేని పరిస్థితి, సపోజ్ ఏ సిచ్యువేషన్ ఉంది, ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడలేము. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మన సొంత ప్రయత్నాల్లో ఇమిడిపోయి ఉంటాం. ఈ మార్గం ఉందా, లేకపోతే ఇది కాకపోతే ఇంకొక ఆప్షన్ ఉందా, ఈ ఆప్షన్ లేకపోతే ఇంకొక ఆప్షన్ ఉందా, ఈ ఆప్షన్స్ గురించి చూస్తూ ఉంటాం. కానీ ఇచ్చే దేవుడి వైపు దాకా మన యొక్క స్థితి అనేది, ఆలోచన అనేది రాదు. అందుకోసం ఏమైపోతా ఉంటామంటే ఆ వెతికి 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 దొరకక నిరాశ చెందిపోయి దేవుడిని తిడతారు. తిడతామా లేదు? తిట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకప్పుడు నేను కూడా అట్లనే తిట్టాను అనుకోండి. తిడతామా లేదు? అక్కడ కారణం తప్పేవాళ్ళది. నీ ఎదురుగా ప్రభువు ఉన్నాడు, నీకేం కావాలో అది నేను ఇస్తా అని చెప్తా ఉన్నాడు, ఏ అవసరమైనా నేను తీరుస్తా అని చెప్తా ఉన్నాడు. కానీ ఆయనను చూడకుండా మన సకల ప్రయత్నాలన్నీ మనం వాటి మీద ఆలోచిస్తూ వాటి తట్టే మనం తిరుగుతూ ఉన్నాం. దొరుకుతుందా? దొరకదు. కొన్ని ఇల్లు నుంచి అక్కడికి వెళ్తే ఇప్పుడు సపోజ్ మనకి దాహం వేస్తుంది అనుకోండి, ఎండలో తిరుగుతూ 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 ఉన్నాం, ఎక్కడ దొరకట్లే. ఒక దగ్గర బాటిల్ దొరికింది అనుకోండి, సరిపోద్దా? మళ్ళీ తిరగాల్సిందే, మళ్ళీ ఎతకాల్సిందే. ఒక బాటిల్ దొరికితే అయిపోతుంది. అదే ప్రభు యుద్ధకు వస్తే నీకు జీవజల ఊటనిస్తాను అంటున్నాడు, ఎడారిలో నదులను ఇస్తా అంటున్నాడు, బండ నుంచి నువ్వు నీళ్ళు కొడితే నీకు సమృద్ధి అయినా నీరుని ఇస్తా అంటున్నాడు. మరి ఇచ్చే ఆయన దగ్గరికి మనం రావాలా, లేకపోతే మనందరూ మనం మన సొంత ప్రయత్నాలలో తిరగాలా? సో చాలా మంది మన ఆలోచన ఎంతవరకు ఉంటున్నాయంటే మన సొంతం. అంటే నేను మొదటగా చెప్పాను కదా, నాలో నేను, నా అహం, నాకు నేను అన్న పద్ధతిలోనే ఉన్నాం. మనము అన్న స్థితిలోనికి మనం రాలేదు. మనము అన్న స్థితిలోనికి వచ్చినప్పుడు మనలో తగ్గింపు స్వభావం వస్తుంది. తగ్గింపు స్వభావం వచ్చినప్పుడు ఎదుటోళ్ళని మనం క్షమించే స్థితిలో ఉంటాం, ఎదుటోళ్ళని ప్రేమించే స్థితిలో ఉంటాం. ఎప్పుడు ఉంటాం అంటే దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు, దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవునితో మనం సమయాన్ని గడిపినప్పుడు, దేవునితో మనం నడిచినప్పుడు. ఇలా నడిచినప్పుడు ఏమవుతుంది? ఏది వచ్చినా కూడా ఫస్ట్ నాకు దేవుడు ఉన్నాడు, నేను దేవుణ్ణి అడుగుతాను. సో ఎంతమంది అని ఉండండి, వాళ్ళు ఇచ్చే స్థితిలో ఉన్నా సరే నేను ఎవరైనా చూస్తా? దేవుని చూస్తా. ఎందుకంటే ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడు. ఆయనని మించి ఆయన కాదని ఇవ్వగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఇచ్చినా అది తాత్కాలికమే, మళ్ళీ అవసరం వస్తూనే ఉంటుంది. అది నేను పూడ్చోదన్నమాట. మన సమస్యను కంప్లీట్గా పూడ్చేది ఈ లోకంలో ఎక్కడ లేదు. పూడ్చగలిగేది ఏదైనా ఉంది అంటే అది ప్రభు యేసుక్రీస్తు దగ్గర మాత్రమే. సో ఆయన అంత శక్తిమంతుడైన ఉన్న దేవుడు, ప్రతిదీ ఇవ్వగలిగిన దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు ఇప్పుడు అంటే, నేను తప్పికొనిచున్నాను. సమరయ స్త్రీ విషయంలో కూడా మనం చూసుకుంటాం. యోహాను సువార్త 4:7 నుంచి మనం చూసుకుంటే సమరయ స్త్రీ దగ్గరికి ప్రభు యేసుక్రీస్తు వెళ్తాడు. వెళ్ళినప్పుడు నాకు దాహానికి నీళ్లు ఇవ్వని అడుగుతుంది. అదేంటి మీరు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి దాహానికి నీళ్ళు అడుగుతున్నారంటే అప్పుడు ప్రభు యేసుక్రీస్తు ఒక మాట అంటారు చూడండి. యోహాను సువార్త 4:7. సమరయ స్త్రీ ఒకటే నీళ్లు చేరుకుంటూ అక్కడికి రాగా, యేసు నాకు దాహం ఇమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యుడు ఆహారం కింద ఊరిలోకి వెళ్ళింది. ఆ సమరయ స్త్రీ, యూదులో నీవు సమరయ స్త్రీని నన్ను దాహం ఇమ్మని ఎలా అడుగుతున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరకును నాకు దాహం ఇమ్మని నిన్ను అడుగుచున్నావు అని ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. చాలు. ఏమి ఇస్తాడంట? జీవజలాన్ని ఇవ్వగలిగిన శక్తివంతుడు ఉన్నాడు ఇక్కడ. సమరస్త్రీ అడిగినప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? ఒకవేళ నీకు దాహం అడిగేది ఎవరో నువ్వు తెలుసుకుని ఉంటే నేను నీకు జీవజల నదులు ఇచ్చేస్తాను అని చెప్పి. ఆలోపే అసలు ఆయన ఎవరు అనేది కూడా ఆమెకి అర్థమైపోయింది. అంటే ఏంటి? దేవుడి దగ్గర శక్తి లేదని కాదు, ఆయన చేసుకోలేడని కాదు. తప్పి గురించున్నానంటే అది నిజమైనది, తాత్కాలిక భౌతికపరమైన దాహం కాదు, అది ఆత్మీయపరమైన దాహం. ఆత్మీయపరమైన దాహం ఏంటంటే అనేకులు ఇంకా రక్షణలోకి రాలేదు. ఆ రక్షణ అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ మనకి ఎంతమంది ప్రభు నమ్ముకున్నారో నాకు తెలియదు, ఇంతకుముందే చెప్పాను. సో మీరు ప్రభు నమ్ముకునే వాళ్ళు మీరు రక్షణలోకి వచ్చారంటే ఆయన దాహాన్ని తీర్చిన వారుగా ఉంటారు. సో ఇప్పటికీ కూడా మనం మారట్లేదు. ఇప్పటికీ కూడా మన దేవుడు ఇచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేసుకోవట్లేదంటే ఇంకా 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 మనం ఏం చేస్తా ఉన్నాం అంటే ప్రభు యేసుక్రీస్తును ఆ సిలువకే అప్పచెప్తా ఉన్నాం. సిలువలోంచి బయటికి వచ్చాడు, నాకు రక్షణ ఇచ్చాడు అన్న ధ్యాసలోకి ఇంకా మనం రాలేదన్నట్టే.
ఇంకా ఎన్నిసార్లు మనం ప్రభు యేసుక్రీస్తుని సిలువకు అప్పచెప్తున్నాము, ఇంకా ఎన్నిసార్లు మనం ప్రభు యేసుక్రీస్తుని ఆ సిలువ దగ్గరే చూద్దామా అన్న స్థితిలో ఉన్న వాళ్ళు ఒక్కసారి మీ కళ్ళు తెచ్చి బయటకు వస్తే ఆల్రెడీ ప్రభు సమాధి చేయబడ్డాడు, లేచాడు, రక్షణ ఇచ్చాడు. ఈ విషయాన్ని గమనించినట్లయితే మీ జీవితం కూడా రక్షింపబడి ప్రభు యేసుక్రీస్తుతో ఉండగలుగుతుంది. సో దేవుని యొక్క దాహం ఏంటంటే రక్షింపబడడం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూడండి. సమాప్తమైనది, ఇట్స్ ఫినిష్. సమాప్తం. ఇంకేమన్నా పెండింగ్స్ ఏమన్నా ఉన్నాయంటారు? సమాప్తమైనది ఏంటి? ఫినిష్, మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంగ్లీష్ బైబుల్ అంటే ఇట్ ఈస్ ఫినిష్. ఫినిష్ అంటే ఇంకా పెండింగ్ అనేది ఏం లేదు. ఆయన ఏం చేశాడంటే ప్రభు తండ్రి అయిన దేవుడు ఆయనకి ఏదైతే పని అప్పచెప్పాడో ఆ పనిని కంప్లీట్గా సమాప్తం చేసి ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు, దేనికోసం వచ్చాడు అసలు ప్రభు యేసుక్రీస్తు ఇక్కడికి చెప్పాడు? ఇప్పటికీ చాలాసార్లు మనం ధ్యానించుకున్నాం దాన్ని. ఎంత నిమిత్తం వచ్చాడు ప్రభు యేసుక్రీస్తు ఇక్కడికి? చెప్పండి. పాపిని రక్షించుటకు, పాపిని క్షమించుటకు, పాపికి రక్షణ ఇవ్వడానికి, పాప భారం అంతా మోసుకొని పాపంలో శిక్ష వేయబడి సో ఆయన సమాధి నుంచి బయటకు వచ్చి మనకు రక్షణ ఇవ్వడానికి. సో మన రక్షణ ఇచ్చి దేవుని నుంచి పోగొట్టుకున్న మన ఆ మహిమను తిరిగి మనల్ని ఆ దేవుని యొక్క మహిమలో కలపడానికి ప్రభు యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చాడు. అక్కడ ఏం జరిగింది? మొదటి మాటలో శిలువ పైన ఉన్న దొంగ ఏమైంది? రక్షింపబడ్డాడు. సో దేవుడు ప్రభు యేసుక్రీస్తు తనని క్షమించాడు, రక్షణ అనుగ్రహించాడు, తీసుకెళ్ళాడు. తర్వాత ఏమైంది? బాధ్యతను అనుగ్రహించాడు, తన బాధ్యత తను నెరవేర్చుకున్నాడు, కంప్లీట్ చేసుకున్నాడు. పాపం అంతా తన పైన వేసుకున్నాడు, దానికి సంబంధించిన శిక్ష అంతా అనుభవించున్నాడు. ఇప్పుడు ఏం చేసినట్టు దేవుడు సమస్తము కూడా కంప్లీట్ చేసి కల్వరి శిలువలో ఏం చేశాడు? సమస్తాన్ని దేవుడు చెప్పిన ప్రతి పనిని కూడా కంప్లీట్ చేసిన వాడిగా చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద ఉన్న నిన్ను మహిమపరిచితిని. చాలు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఒక టాస్క్ ఇచ్చి తండ్రి అయిన దేవుడు పంపించాడు. ఆ టాస్క్ను ఆయన కంప్లీట్గా సమాప్తం చేసి ఉన్నాడు. మనం ఏం చేస్తాం చెప్పండి ఒకసారి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ అందరు ఉన్నట్టున్నారు కదా. సో ప్రభు నమ్ముకొని ఎన్ని ఇయర్స్ అయితే నాకు తెలియదు. ఫర్ సపోజ్ 5 years, 10 years, 20 years, 30 years, 50 years అనుకోండి. ప్రతి సంవత్సరము మొదటి రోజున మనం చాలా తీర్మానాలు తీసుకుంటాం. నేను దేవుని కోసం ఇది చేస్తాను, నేను దేవుని కోసం ఇలా ఉంటాను, లేదా ప్రతిరోజు బైబిల్ చదువుతా, లేదా ప్రతిరోజు టైంకి సమయానికి వస్తా, ప్రార్థన చేస్తా, లైక్ చాలా చాలా తీర్మానాలు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తీర్మానాలు తీసుకుంటారు. ఎంతమంది నెరవేర్చున్నారు? ఈ ఇయర్ తీసుకున్నాం. ఇయర్ నెరవేర్చారు ఎవరైనా? ఫస్ట్ రోజున తీసుకున్న తీర్మానము ఇప్పటి వరకు నేను కంటిన్యూగా చేస్తున్నాను వాళ్ళు చేయకండి. ఎవరు లేరు? అసలు తీర్మానాలు తీసుకున్నారా? ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నారా? ఫస్ట్ వీక్ అయిపోయింది. గ్రేట్. ఇంకా సో ఏంటంటే మన జీవితం ఈ భూలోకంలో ముగిసిపోతుంది. తర్వాత తీర్పులో ఆ సింహాసనం మీద మనల్ని నిలబెట్టి మిమ్మల్ని ప్రభు యేసుక్రీస్తు పక్కపక్కన ఉన్నారనుకోండి. నేనైతే నీకోసం సమస్తం చేసిన, నిన్ను రక్షించడానికి ఏదైతే చేయాలో అదంతా నేను సమస్తం చేసిన, నువ్వు నా కోసం ఏం చేసావని ప్రభు అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? మన దగ్గర సమాధానం ఏముంది ఏంటండి? నేల కలగా ఇస్తాను. ఓకే, ఏమైనా చెప్పగలుగుతామా? మన దగ్గర మన సమాధానం ఉందా? యూజ్ ఏంటి మరి? ప్రభు అయిన యేసుక్రీస్తు అంతగనంగా ఈ లోకానికి వచ్చి నీ నిమిత్తము నా నిమిత్తము మన ప్రతి పాపం ఆయన పైన వేసుకొని కొరడాలతో కొట్టబడి ఉమ్మి వేసుకొని అంత అవమానాల్లో పడి అంత ఘోరమైన శిక్ష అనుభవించడానికి నీకోసం నా కోసం అంత చేస్తే మరి ప్రభు కోసం ఏం చేస్తున్నాం మనం? ఆలోచించుకున్నాం కదా. నిన్ను నన్ను ప్రభు ఎందుకు ఎన్నుకున్నాడు, అసలు భూమి మీద ఎందుకు పుట్టించాడు, ఏం చేస్తున్నాడు? మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? ఏదో ఒకటి చేసినామని చెప్పుకోవాలి కదా. ప్రభా నేను నీకోసం ఇది చేసిన, ప్రభా నీకోసం నేను అది చేసిన, ఒక ఆత్మను రక్షించిన, లేకపోతే నీకోసం నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ నేను నా సువార్తను చెప్తూ వచ్చిన,
నీకోసం అది చేసి ఇది చేసాం చెప్పుకోవడానికి ఒక్కటైనా మన దగ్గర ఉందా? లేదు అంటే మన ఆత్మీయ స్థితి ఎక్కడ దాకా ఉంది అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రతి గుడ్ ఫ్రైడే వస్తుంటే పోతుంటే అది వేరే విషయం. నేను గుడ్ ఫ్రైడే రోజున ప్రభుని మళ్ళీ సిల్వకి అప్పచెప్తున్నానా, లేదా రక్షింపబడి నా జీవితం బట్టి దేవుడు మహింపరిచే రీతిగా నేను జీవిస్తున్నాను? ప్రభుని యేసుక్రీస్తు అయితే స్టేట్మెంట్ ఇచ్చేసాడు, నువ్వు నాకు ఎందు నిమిత్తం అయితే నువ్వు ఈ లోకానికి పంపించావో దాన్ని సంపూర్ణంగా నేను కంప్లీట్ చేసి నీ నామాన్ని మహిమపరిచాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నది మనం దేన్ని బట్టి మనం దేవుని మహిమపరుస్తున్నాం? మన జీవితాన్ని బట్టి మహిమపరుస్తున్నామా? తోటి వారితో జీవించే విధానాన్ని బట్టి మనం మహిమపరుస్తున్నామా? లేకపోతే కుటుంబ సంబంధాలతో మహిమపరుస్తున్నామా? లేదా మనం వర్క్ ప్లేసెస్ ఉంటాయి కదా, మనం పనిచేసే స్థలాల్లో, అక్కడ దేవుని నువ్వు మహిమపరుస్తున్నాం? ఎక్కడ మనం దేవుని మహిమపరుస్తున్నాం? ఇంటి నుంచి మొదలు పెడితే బయట నువ్వు ఎక్కడ వర్క్ చేసినా ఆ ప్లేస్ వరకు ఆలోచిస్తున్నావు. ఎక్కడెక్కడ నువ్వు జీవిస్తా ఉన్నావు, ఎక్కడెక్కడ ఎంతమందితో మాట్లాడుతూ ఉంటావు. సో సువార్త విషయం కాదు, బట్ మన దాంట్లో సువార్తలు ఎన్ని ఉన్నాయని చెప్పండి బైబిల్లో? ఎన్ని చెప్తారా? దీంట్లో మత్తయి, మార్క్, లూక్, జాన్. మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. కానీ దేవుడు ఐదు సువార్తలు ఉన్నాయని చెప్తున్నాడు. ఇంకో 5వ సువార్త ఏందో చెప్తారు బైబిల్లో? ఎవరైనా యంగ్స్టర్స్? 5వ సువార్త నీవు నేనే. ఈ లోకంలో 5వ సువార్త దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడంటే, మనం ఏదో అన్ని హంగులు ఆర్పాటాలు చేసి మనం ఏం సువార్తలు చెప్పాల్సిన అవసరం లేదు. నీ తోటి వారితో నీ ఎలా జీవిస్తున్నావు, నీ తోటి వారితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ తోటి వారితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నావు, నీ తోటి వారి దగ్గర నీ జీవితం ఎలా ఉంది, అదే నీ సువార్త. ఎక్కడ బహిరంగ ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడెక్కడికి లేదు. బైబిల్లో ఉన్న వాక్యాలు అన్ని తీసి బైబిల్ మొత్తం జ్ఞానం నీ మైండ్లో ఉన్న ప్రయోజనం లేదు. నువ్వు ఒక్క మాట ప్రకారమైన నీ జీవితం ఉందా, అది సువార్త. ఈ లోకంలో ఎక్కడ నీ జీవితం అనేది, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరి దగ్గర ఉన్నా, ఏం చేస్తున్నా కూడా నీ జీవితం అనేది ఒక సువార్త లెక్క ఎదుటి వారికి కనిపించాలి. అప్పుడు మనం ధైర్యంగా ప్రభు దగ్గర చెప్పగలుగుతాం, అవును ప్రభా నీ కొరకు నేను ఇలా జీవించిన అంటే పరలోకంలో చేర్చుకో. అలా ధైర్యంగా చెప్పగలుగుతాం. అలా చెప్పలేదు అని అంటే ఎక్కడేసిన బొంగలు అక్కడే ఉన్నట్టు ఉంటుంది. రైట్. సో ఇక్కడి నుంచి దేవుడు మనకి ఈ గుడ్ ఫ్రైడే ద్వారా మనకు అనుగ్రహిస్తుందన్నమాట. ఇప్పటికైనా ఎవరైనా ఇంకా మార్పు చెందిన వాళ్ళు ఉంటే, ఇప్పటివరకు మనం రక్షణ పొంది ఎంతో కాలం అయినా కూడా మన జీవితం రక్షణ బాటలో లేదు అంటే, ఇతరులకు సాక్షాత్తం లేనప్పుడు దేవుడికి ఎలా ఉంటుంది? దేవుని మహింపరచడం కోసం మనం ఈ లోకంలో ఉన్నాం. దేవుడినే మహింపరచకపోతే మరి మన జీవితాలు ఎందుకు? దేవుడు మనల్ని ఎందుకు పోషించాలి? దేవుడు మనల్ని ఎందుకు కాపాడాలి? మనం కనీసం గాలి తీసుకొని బతుకుతున్నాం అంటే దేవుడు ఇచ్చిన కృప. రైట్. సో దేవుణ్ణి పక్కన పెడితే మన జీవితానికి అర్థం లేదు. ఒక సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు, లైక్ ఇలానే ఒక బోధకుడు బోధిస్తూ ఉన్నాడు. సంఘంలో ఒక మంచి తాగుబోతు, ప్రతి రకాల అలవాట్లు ఉన్న ఒక మనిషి కూర్చున్నాడు. ఇలా చెప్తా ఉన్నాడంట, నువ్వు ప్రభువు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు, ప్రభు నమ్ముకుంటే నీ జీవితం ఎట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది అని రకరకాలుగా చెప్తా ఉన్నాడు. మధ్యలో నుంచి ఆ వ్యక్తి లేచి ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, చాలా చాలా చెప్పావు కానీ నేను తిరిగిపోతుంది, తాగుపోతుంది, నాకు లేని అలవాట్లు అంటూ లేవు, నేను దర్జాగా హ్యాపీగా బతుకుతున్నా, నాకు ఎలాంటి కష్టం లేదు, ఎలాంటి నొప్పి లేదు, ఏం చెప్తున్నావు అయ్యా నువ్వు అని చెప్పేసి ఆయన అడిగాడు. ఏమని సమాధానం చెప్పొచ్చు మరి ఆ పాస్టర్? చెప్పండి. జనరల్గా ఎవరికైనా అనిపిస్తుంది కదా, తాగుబోతు తిరుగుబోతులు మంచిగా ఉన్నారు, చర్చికి వెళ్ళే వాళ్ళు మంచిగా ఉన్నారు, ఇప్పుడు ఆయనకి ఏం తేడా అయింది? చచ్చిపోయినప్పుడు కదా, ఇప్పుడు బతుకున్నాడు కదా ఆయన, ఏం చేద్దాం? నేను బతికినప్పుడు హ్యాపీగానే ఉన్నా, మందు తాగుతున్నా హ్యాపీగానే ఉన్నా, సిగరెట్ తాగుతున్నా హ్యాపీగానే ఉన్నా, గుట్కా తింటున్నప్పుడు హ్యాపీగానే ఉన్నా, రకరకాల చెడు అలవాటుతో ఉన్నా హ్యాపీగానే ఉన్నా. కొన్ని చర్చి వచ్చి ఏం లాభం, దేవుడు నమ్ముకొని ఏం లాభం అని ఆయన క్వశ్చన్ ఇస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి రక్షణ లేదు, అదే రక్షణ కూడా లేదు, ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఏంటి పరిస్థితి అంటారు? అప్పుడు అన్న వినపడాడు, ఏమన్నా మాట్లాడాడు?
లోకంలో అంతే ఉంటుంది కదా. లోకభోగం. సో లోకభోగములు అన్ని అనుభవించుకుంటూ అలా అన్నాడు. సో అప్పుడు పాస్టర్ గారు ఆలోచించి ఒక మాట చెప్పాడు. ఇప్పుడు మీ ముందు ఒక శవాన్ని పడుకోబెడతాం, ఒక 5 కిలోల రాయో సమ్ 10 kgs బాడీ తీసుకొచ్చి అతని మీద పెట్టామనుకోండి, బరువు అవుతుందంటారా, నొప్పి అవుతుందంటారా, కొన్ని ఒక 100 kgs పెడతాం, అప్పుడేం చెప్తుందా? చెప్పాలి. ఇక దానికన్నా బరువు పెట్టినా చెప్తుందా శవం? సో అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారంట, నువ్వు బతుకున్నావు కరెక్టే, కానీ నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు కాబట్టి నీకు అది తెలియట్లేదు, రక్షణ విలువ తెలియట్లేదు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నోడికి సుఖం విలువ తెలుస్తుంది, జైల్లో ఉన్నోడికి బయటకు వచ్చిన తర్వాత దాని విలువ తెలుస్తుంది, లైక్ అప్పుల్లో ఉన్నోడికి అప్పుల నుంచి విడుదల కలిగితే దాని విలువ ఏంటో తెలుస్తుంది, పాపంలో ఉన్నోడికి పాపం నుంచి బయటకు వస్తేనే రక్షణ విలువ అనేది తెలుస్తుంది. రైట్? వాడికి రక్షణ విలువ తెలియట్లేదు అంటే ఇంకా పాపంలోనే చచ్చిన స్థితిలో ఉన్నాడు. సో చచ్చిన స్థితిలో నుంచి నువ్వు బయటికి వచ్చి సజీవమైన స్థితిలోకి వచ్చినప్పుడు దాని విలువ అనేది ఎందుకు తెలుస్తుంది, రక్షణ విలువ. ఆ విషయం చెప్పిన తర్వాత అప్పుడు మనోడికి బలి పెరిగింది, అప్పుడు రక్షణలోకి వచ్చాడు అనమాట. సో దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆయన ఇచ్చిన సమయంలో ఆయన మనకి ఎదురుగా ఉన్నప్పుడు, మనకి సమీపంగా ఉన్నప్పుడు మనం ఆయనని వేడుకున్నట్లయితే దేవుడు మనల్ని అంగీకరించి మనకి రక్షణ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏంటంటే మనం ఆయన దగ్గర వస్తున్నాం కానీ ఆయన అడగట్లేదు. ఏదో వస్తున్నాం అంటే వస్తున్నాం, పోతున్నాం అంటే పోతున్నాం, ఇలాగ మన జీవితాలు ముందుకు వెళ్తున్నాయి కాబట్టి మనలో రక్షణ యొక్క ఆ రుచి అనేది మనం పొందలేకపోతా ఉన్నాం. ఒక్కసారి రక్షణ యొక్క రుచిని నువ్వు పొందుకున్నట్లయితే ఆ రుచి నుంచి నువ్వు తొలగిపోవు. ఇది 100% కాన్ఫిడెన్స్ రాసేస్తుంది. మీరు చూడండి కావాలండి. ఇంకెవరైనా రక్షణ పొందుకోలేకపోతే ఇప్పటికైనా కల్వరిలో నీకోసం ప్రాణం పెట్టిన ప్రభు యేసుక్రీస్తును నువ్వు చూస్తూ అయినా ఇప్పటికైనా నువ్వు రక్షింపబడినట్లయితే దేవుడు నిన్ను తనతో పరదేశంలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా కూడా నేను ఇప్పుడు కాదు, నేను తర్వాత అనుకుంటే నీ లైఫ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఖచ్చితంగా మాత్రం నరకంలో అయితే నీ పేరు రాసి ఉంటుంది. ఇదైతే డ్యామ్ షూర్. సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఏదైతే పని అప్పచెప్పి లోకానికి పంపించి ఉన్నాడో ఆ పనిని సంపూర్ణం చేసి ఉన్నాడు. రేపొద్దున మనం కూడా ఈ లోకాన్ని విడిచి ప్రభు ఎదుట తీర్పులో నిలబడినప్పుడు నేను నీకోసం ఈ పని కంప్లీట్ చేశానని చెప్పగలిగే ధైర్యము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాం. దేవుడు వారిని అలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఆపే మాట ఇస్తున్నాం. లూకా సువార్త 23:46. లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. చాలు, ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. పురుషులారా, మీ భార్యను ప్రేమించుడి, అటువంటి క్రీస్తువు సంఘమును ప్రేమించి అది కలంకమైనను మూతైనను అతని మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుటి దానిని నిలబెట్టుకున్నవాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. చాలు. దేని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఇదంతా చేశాడంట? సంఘమును రక్షించుటకు. ఆ సంఘం ఎవరు? నీవు, నేను, లోకంలో ఉన్న సమస్తము, సర్వ మానవాళి అనేది ఆయన సంఘం. ఆ సంఘమును రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? చేయవలసిన ప్రతి త్యాగము చేసి తాను కల్వరిశిలువలో ఆ యొక్క రక్తం, ఆయన కాల్చిన రక్తంతో మన యొక్క ప్రతి పాపమును కడిగి మనల్ని పరిశుద్ధపరిచి ఏం చేశాడంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనకి గొప్ప రక్షణ గురించి ఒక మాదిరిని ఉంచి వెళ్ళాడు. ఈ మాదిరి ప్రకారం జీవిస్తే నీవు, నేను రక్షింపబడతాం. సో ఈ సంఘమును రక్షించబడు కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 10:18. ఈ లోకంలో చాలా మంది చాలా రకాలుగా చెప్తా ఉంటారు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక మనుషుడే, నార్మల్గా వచ్చాడు, నార్మల్గా చనిపోయాడు, అది అని చెప్పి చెప్తా ఉంటాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని వాళ్ళు చంపారు, వీళ్ళు చంపారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఆయనను ఎవరు చంపలేదు.
ఆయనంతటా ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఒకసారి చదవండి. ఎవరు నా ప్రాణము తీసుకొనను, ఉమ్. నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకోవడంలో నాకు అధికారం కలదు. చాలు. ఏం చేశారంట? ఎవరైనా ఆయన ప్రాణాన్ని తీశారా, లేకపోతే ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. తనకు తానే తన యొక్క ప్రాణంను ఇవ్వగలిగిన శక్తి ఆయనకు ఉంది. తను చనిపోయిన వారిని తిరిగి లేవగలిగే శక్తి కూడా తనకి ఉంది. ఎందు నిమిత్తం చనిపోవాల్సి వచ్చిందంటే అది నీ నిమిత్తము, నా నిమిత్తం, మన సర్వ మానవాళి నిమిత్తమే ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఎందుకోసం అంటే ఆ శిక్ష నేను పొందుకోలేము కాబట్టి, ఆ శిక్షకు పరిహారం నేను చెల్లించలేము కాబట్టి, చెల్లించగలిగిన వాడు కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడు తండ్రి అయిన దేవుడు? తన యొక్క ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి పాప శరీరంగా పంపించి పాపమునకు శిక్ష వేసేలాగా పాపముతో ఆయనను కప్పివేసి పాపములకు శిక్ష వేసి ఆయనను మరణాన్ని కప్పజెప్పి తిరిగి ఆయన లేక మనకి రక్షణ అనుగ్రహించడం వరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎవరో తీసుకుంటే ఆయన ప్రాణం పోదు, ఎవరో ఇస్తే ఆయనకి ప్రాణం రాలేదు. ఆయనకి తనంతట తాను ఇష్టపూర్వకంగా ఈ లోకానికి వచ్చి నీకోసం నా కోసం ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. ఇష్టపూర్వకంగా నీ కొరకు నా కొరకు ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అదే ఇష్టపూర్వకంగా రేపొద్దున రానై ఉన్నాడు. ఆ రేపొద్దున రానై ఉన్న ఆ యొక్క ప్రభుతో ఎంతమంది లేపబడతాము అనేది ప్రశ్న. మెసేజ్ ఎక్కువ ప్రశ్నలే అంటే మీరేం బాధపడండి. ఫైనల్ క్వశ్చన్ ఎవరికి వాళ్ళు వేసుకోండి. రేపొద్దున ఆయన వస్తున్నాడు. వచ్చినప్పుడు ఎంతమంది ఎత్తబడతాం? ఎత్తబడే గుంపులో నీవున్నానా, నేనున్నాను అనేది మనం ప్రశ్న చేసుకోవాలి. జీవగ్రంథం అనేది ఒకటి ఆల్రెడీ సిద్ధపరిచి ఉంది. ఆ జీవగ్రంథంలో నీ పేరుందా, నా పేరుందా అనేది మనమే ప్రశ్నించుకోవాలి. సో నీ జీవితం ఏందో నీకు తెలుసు, నా జీవితం ఏందో నాకు తెలుసు. సో నా జీవితాన్ని బట్టి నేను జీవగ్రంథంలో పేరు సంపాదించుకోగలుగుతాను, నీ జీవితాన్ని బట్టి నువ్వు జీవగ్రంథంలో పేరు సంపాదించుకోగలుగుతావు అనేది ఒకసారి పరిశీలించుకొని ఇప్పటికైనా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన జీవితాన్ని మార్చుకుంటే దేవుడు గొప్పగా నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి సిద్ధపడి ఉన్నాడు. సో ఈ యొక్క గుడ్ ఫ్రైడే అనేది మన జీవితంలో వెలుగులు తీసుకొచ్చేదిగా ఉండాలి. తిరిగి దేవుడిని ప్రభువైన యేసుక్రీస్తుని శిలువకు అప్పగించే రీతిగా మన యొక్క జీవితాలు ఉండకూడదని దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ అవకాశం ప్రతి ఒక్క సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించినగా దయచేసి మనం లేచి నిలబడినట్లయితే ఒక చిన్న పాఠం పాడుతుంది.